నేను ఈరోజు హలీం చేస్తున్నాను. చికెన్ హలీం చాలా పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఈ హలీం అనేది వచ్చింది. నేను ఇక్కడ దీనికోసం కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు అండ్ రెడ్ పప్పు ఇవన్నీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మినపప్పు అండ్ నేను ఇక్కడ గోధుమ రవ్వ కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కాజు అండ్ బాదం ఒక 20 తీసుకున్నాను. అండ్ ఒక హాఫ్ కప్పు బాస్మతి రైస్ అండ్ ఒక 2 స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసి 2 అవర్స్ నానబెట్టేసుకున్నాను. వాటర్ వైట్గా అయ్యేంత వరకు వాష్ చేసుకోవాలి. అండ్ దాన్ని కుక్ చేసుకుంటున్నాను ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు. అండ్ నేను స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇంకొక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. అండ్ మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. వితౌట్ బోన్ మంచిగా వాష్ చేసుకొని వేసేసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక 4 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను. ఈ గ్యాప్లో ఈ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 4 లవంగాలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క వేసి కచ్చాపచ్చా గ్రైండ్ చేసి నేను ఇక్కడ ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం పసుపు అండ్ 3 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. అండ్ మనం ముందుగా దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ ఒక నిమ్మకాయ రసం వేస్తున్నాను. అండ్ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన దాంట్లోకి ఒక 300 ml వాటర్ యాడ్ చేసుకొని లిడ్ కవర్ చేసుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు కుక్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, అవి మొత్తం స్టీమ్ అంతా పోయిన తర్వాత చల్లార్చుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మన చికెన్ అనేది కుక్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చూడండి. నేను హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ ఇచ్చిన తర్వాత 30 మినిట్స్ సిమ్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది తీస్తున్నాను. జస్ట్ మనం పైన యాడ్ చేస్తాం కదా హలీంలోకి, ఆయిల్ తీసుకున్నాను ఫస్ట్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకు వాళ్ళు హలీంలో పైన ఆయిల్ వేసి ఇస్తారు కదా, అది ఇదే. నేను జస్ట్ నెయ్యి మనకి పైన వస్తుంది కదా, అదే. ఇప్పుడు దీన్ని దాల్ స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు ఇలా స్మాష్ చేసేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత దీంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పప్పులతో ఉంటుంది కదా, అది మిక్స్ చేసుకొని ఒక 20 to 30 మినిట్స్ పాటు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. నాకు ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ టైం పట్టింది ఇలా రావడానికి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ మసాలాలు వేసుకుంటున్నాను. దీంట్లో వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ తోక మిరియాలు ఉన్నాయి. అండ్ 3 నుంచి ఒక 2 ఇలాచి, ఒక 4 లవంగాలు అండ్ 2 ఇంచులు దాల్చిన చెక్క వేసాను. అండ్ కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర అండ్ ఒక 3 పచ్చిమిర్చి చాప్ చేసి వేసుకున్నాను. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. అండ్ దీంట్లోకి ఒక హాఫ్ నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేస్తున్నాను. మనం ఉప్పు కారం అన్నీ ఫస్టే యాడ్ చేయాలి. పప్పుకి అన్నిటికీ సరిపోయేలాగా మనం ఇక్కడ యాడ్ చేసేది ఏమి ఉండదు. అండ్ ఇప్పుడు ఒక 4 స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు మంచిగా మిక్స్ చేయాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. దీంతో నెయ్యి ఇంత అంటే ఇంతనే ఉంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది హలీంకి. అండ్ చూడండి నేను ఇక్కడ మిక్స్ చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చికెన్ హలీము. ఇప్పుడే స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి నేను 10 మినిట్స్ కుక్ చేసింది చూపిస్తున్నాను కంప్లీట్గా. మంచిగా పచ్చిమిర్చి అనేది మ్యాష్ అయిపోయేంత వరకు
మనం కుక్ చేసుకోవాలి. అండ్ ఒక 2 to 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి వదిలేసేయాలి. మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం పుదీనా అండ్ ముందుగా ఫ్రై చేసుకున్న కాజు ఇవన్నీ గార్నిష్ చేసేసుకోవాలి. అండ్ మనం తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్, దీని మీద పోసేసి సర్వ్ చేసేసుకోవాలి. అండ్ ఆనియన్స్ అండ్ లెమన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన మన చికెన్ హలీం ఇంట్లోనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.